హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. రెగ్యులర్గా మనం ఉపయోగించే పదాలని వాక్యాలను ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాం. అదే సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవటం కూడా చాలా కష్టమని భావిస్తూ ఉంటాం. అయితే ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ ఉపయోగించే పదాలను వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో నేర్పించబోతూ ఉన్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, మీరు ఎలా ఉన్నారు? సాధారణంగా మనకు తెలిసిన వ్యక్తులు కనిపించిన వెంటనే మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి అని అంటే హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హెల్త్ అనగా అర్థం నీ ఆరోగ్యం ఎలా ఉంది. నెక్స్ట్ వన్, ఏమైంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి అని అంటే వాట్ హ్యాపెండ్ అంటే అర్థం ఏమైంది అని అర్థం. నెక్స్ట్ వన్, నీవు ఏమి చేస్తున్నావు అనే క్వశ్చన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అనగా అర్థం నీవు ఏమి చేస్తున్నావు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆమె వంట మంచిగా చేస్తుందా? డస్ షీ కుక్ వెల్ అనగా అర్థం ఆమె వంట మంచిగా చేస్తుందా. నెక్స్ట్ సిక్స్త్ వన్, అతడు నీకు తెలియదా అనే క్వశ్చన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో దట్ మ్యాన్ అనగా అర్థం అతడు నీకు తెలియదా. నెక్స్ట్ సెవెంత్ వన్, నీవు ఎలా వస్తావు అనే క్వశ్చన్ని ఇంగ్లీష్లో హౌ డూ యూ కమ్ అని అడగటం జరుగుతుంది. హౌ డూ యూ కమ్ అనే అంటే అర్థం నీవు ఎలా వస్తావు. నెక్స్ట్ ఎయిత్ వన్, నన్ను అడగడానికి నీకు ఎంత ధైర్యం? ఇదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మనం అడుగుతామనంటే హౌ డేర్ యూ ఆస్క్ మీ అనగా అర్థం నన్ను అడగటానికి నీకెంత ధైర్యం. నెక్స్ట్ నైన్త్ వన్, ఏదైనా సహాయం కావాలా? ఇంగ్లీష్లో నీడ్ ఎనీ హెల్ప్ అనగా అర్థం ఏదైనా సహాయం కావాలా. నెక్స్ట్ 10th వన్, నువ్వు బాగున్నావా? ఆర్ యు ఓకే అని అడుగుతాం. ఆర్ యు ఓకే అంటే నువ్వు బాగున్నావా అని అర్థం. ఇంతవరకు ఫ్రెండ్స్ రెగ్యులర్గా మనం యూస్ చేసే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ని అలానే కొన్ని పదాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోబోతూ ఉన్నాం. డైలీ రెగ్యులర్గా కొంత కౌంట్ కూడా మనం పెంచుకుంటూ వెళ్దాం. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఓన్లీ 10 సెంటెన్సెస్ మాత్రమే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియో నుంచి కౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.